ఓం శాంతి. పాస్ విత్ హానర్గా అయ్యేందుకు ఏం చేయాలి అన్నది సూరజ్ అన్నయ్య చాలా చక్కగా క్లాస్ చేయించారు. వినేద్దామా? ఇక్కడి నుండి వెళ్లే ముందు, వెళ్ళేటప్పుడు కొందరు ఆలోచిస్తారు, వెళ్ళినప్పుడే చూసుకుందాంలే ఏమేం జరుగుతుందో అని. కానీ వెళ్ళడానికి ముందే ఇక్కడ జీవించేటప్పుడు మన సంకల్పాల వల్ల ఎలాంటి శిక్ష కలగకూడదు, మనసులో ఎలాంటి గందరగోళం ఉండకూడదు. మనసు ఎల్లప్పుడూ స్పష్టంగా, ఆనందంగా, సంతోషంగా మరియు ఈశ్వర్య నశలో, ఆ ఆనందంలో ఉండాలి. ఈ ప్రపంచం యొక్క ప్రభావం మనపై పడకూడదు. ఇవి చాలా పెద్ద విషయాలు అయినప్పటికీ నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే మనం చేరుకోవలసిన గమ్యం ఇదే మరియు ఇక్కడికి చేరుకుని తీరాలి. ఈ కలియుగ వాతావరణం లేక కలియుగ వికారాల ప్రభావం మనపై అస్సలు పడకూడదు. కలియుగం యొక్క మురికి మనల్ని తాకకూడదు. కలియుగపు దుర్వాసన అంతా మనకున్న సువాసనతో నశించిపోవాలి. బాబా మనకు నలువైపులా ఎన్నో అందమైన విషయాలని చెప్పారు. ఎన్నో అందమైన విషయాలు మనకు తెలుసు. దీనికోసం పాస్ విత్ ఆనర్ అయ్యే శ్రేష్టమైన ఆత్మలు 4 సబ్జెక్టుల్లోనూ ఫుల్ మార్కులు సాధిస్తారు. ఈ రోజు మనం దీని గురించే చర్చించుకుందాం, ఎందుకంటే ఇది మనందరికీ సబ్జెక్ట్ మరియు మన గమ్యం కూడా. ఈ 4 సబ్జెక్టులు ఏమిటో మీకు తెలుసు కదా. జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవ. ఈ 4ంటిలోనూ పూర్తి మార్కులు సాధించే వారి గురించి మరొక అందమైన విషయం ఏమిటంటే, ఈ 8 ఆత్మలే చివరి వరకు సంపూర్ణ ఆత్మాభిమానిగా మారుతారు. ఆత్మాభిమానిగా మారే సబ్జెక్ట్ చాలా లోతైంది. చివరి వరకు అంటే ఆత్మ యొక్క 7 సద్గుణాలు వారి జీవితంలో పూర్తిగా రూపాంతరం చెందుతాయి. గతంలో సాకార మురళిలో బాబా ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఎవరైతే పాస్ విత్ ఆనర్ అవుతారో వారు బాబా సమానంగా జ్ఞాన సాగరులుగా మారిపోతారు. వారికి సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. తెలుసుకోవడానికి ఇంకేమీ మిగలదు. నేనెవరిని అనేది కూడా సంపూర్ణంగా తెలుసుకుంటారు. మరియు శివబాబా ఎవరు అనేది కూడా సంపూర్ణ రూపంలో తెలుసుకుంటారు. మాయ అంటే ఏంటి అనేది కూడా సంపూర్ణంగా మరియు 4 సబ్జెక్టులను కూడా సంపూర్ణ రూపంలో తెలుసుకుంటారు. ఈ పాస్ విత్ ఆనర్ అయ్యే ఆత్మల్లో మరో 2 గుణాలు ఉంటాయి. వారు నిరంతర యోగయుక్తంగా మరియు సంపూర్ణ నిర్వికారిగా మారిపోతారు. వారు నిరంతర యోగయుక్తంగా మరియు సంపూర్ణ నిర్వికారిగా మారిపోతారు. సంపూర్ణ పవిత్రత కంటే కూడా ఒక అడుగు ముందే సంపూర్ణ నిర్వికారి స్థితి ఉంటుంది. ఇందులో వికారాల యొక్క అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా మంది అసలు వికారాలుగా భావించరు కూడా. అసూయ, ద్వేషం, పరుల గురించి చెడుగా ఆలోచించటం మరియు చెడు దృష్టి, ఇవన్నీ పెద్ద వికారాల కిందకే వస్తాయి. వీటన్నిటి నుండి విముక్తి పొందటం, నేను, నాది అనే భావాలకు అతీతంగా ఉండటం, ఇవే మన సూక్ష్మ ధారణలు. సంపూర్ణంగా తృప్తి చెందిన ఆత్మ. ప్రారంభంలో బాబా మురళిలో చాలాసార్లు చెప్పారు, ఎవరైతే విశ్వాన్ని పరిపాలిస్తారో వారు ఇక్కడ అందరి హృదయాల్ని గెలుచుకుంటారు. అందరి హృదయాల్ని ఈజీగానే గెలుచుకుంటారు. మనం మొదట ఒక విషయం గుర్తుంచుకోవాలి. సత్యుగంలో విశ్వ మహారాజులు ఎంతమంది ఉంటారు చెప్పండి? 8 మంది. సోదరి మండలి చెప్పారు, కొంచెం ఆలోచించి చెప్పండి. ఒక రాజు ఎంతకాలం పరిపాలిస్తాడు? 150 సంవత్సరాలు. అంటే పుట్టినప్పటి నుండి గద్దెనెక్కి మరణించే వరకు. ఇప్పుడు ఆలోచించండి, నేను ఎందుకు అడిగాను. ఇప్పుడు మీకు విషయం అర్థమైందా? ఏ రాజు అయినా తన ఆయుష్లో దాదాపు సగం సమయం మాత్రమే పరిపాలిస్తాడు. అంటే 70, 75 లేక 80 సంవత్సరాలు. కాబట్టి 16 కంటే ఎక్కువ మంది విశ్వ మహారాజులు ఉంటారు. సత్యుగంలో మొత్తం ఎంతమంది ఆత్మలు రాజ్యాధికారం చేస్తారు చెప్పండి? మీరందరూ వినే ఉంటారు. 9 లక్షల మంది పరిపాలిస్తారా? 108 మంది. మురళీలను శ్రద్ధగా వింటూ ఉండండి. ఇవన్నీ సాకార మురళీల యొక్క మహావాక్యాలే. విష్ణువు యొక్క మాల ఏదైతే తయారవుతుందో, విష్ణు అంటే పరిపాలించేవాడు. అక్కడ సింహాసనం వెనుక ఎల్లప్పుడూ విష్ణువు యొక్క విగ్రహం ఉంటుంది. అది బంగారంతో మరియు వజ్రాలతో చేసినదై ఉంటుంది, రాతిది కాదు. అంటే విష్ణువు పరిపాలిస్తున్నాడు. అతని 2 స్వరూపాలైన లక్ష్మీనారాయణలు
పరిపాలిస్తున్నారు. కాబట్టి 108 మంది పరిపాలిస్తారు. వీరిని విష్ణు మెడలోని మాల అంటారు. వీరిని విజయరత్నాలని కూడా పిలుస్తారు. దీని అర్థం ఏమిటంటే వారు మాయపై సంపూర్ణ విజయాన్ని సాధించారని. ఇప్పుడు మనం దీని గురించి చర్చిద్దాం. మనందరం మన పురుషార్థాన్ని వేగవంతం చేయాలి, మరింత తీవ్రతరం చేయాలి మరియు సంతృప్త ఆత్మగా కూడా మారాలి. ఇదైతే బానే ఉంది కదా. ఎవరైనా ఆ 8 మంది మాల గురించి మనకెందుకు, కొత్త టెన్షన్ ఎందుకు తీసుకోవాలి, ఈ గొడవలన్నీ వదిలేయండి అని అనుకుంటే అది ఒక చక్రవ్యూహంగా మారిపోతుంది. కానీ విజయమాలలో రావాలనే లక్ష్యాన్ని మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయాన్ని బాబా చాలాసార్లు చెప్పారు. విజయమాలలో చివరి వరకు కూడా 2 లేక 3 సీట్లు ఖాళీగానే ఉంచబడతాయి. ఎవరైనా వేగంగా పరిగెత్తి అందులో కూర్చోవాలనుకుంటే వారికి అవకాశం ఉంది. మేము ఆలస్యంగా వచ్చాము, మా కోసం ఏమీ ఖాళీగా మిగలలేదు, రైల్లో సీట్లన్నీ నిండిపోయినట్లుగా ఇక్కడ కూడా అన్ని నిండిపోయాయి అని ఎవరు చెప్పలేరు. అలా ఎవరు అనే అవకాశము లేదు. కాబట్టి మీరు విజయమాలలోకి రావాలని అనుకుంటున్నారా? విజయరత్నాలంటే మాయను సంపూర్ణంగా గెలిచిన వారు. బాబా యొక్క చాలా అందమైన మాటలు ఉన్నాయి, శ్రద్ధగా గమనించండి. మీరు విజయమాలలోని ఎలాంటి మణులంటే మిమ్మల్ని స్మరించుకుని భక్తులు కూడా తమ సమస్యల నుండి విముక్తులవుతున్నారు. భక్తులు మాల జపిస్తూ ఉంటారు కదా, అలా జపిస్తూనే సమస్యల నుండి విముక్తి పొందుతారు. మరి స్వయంగా విజయమాలలోకి రాబోయే ఆత్మలు ఎంత శ్రేష్టంగా ఉంటారో, సమస్యల నుండి విముక్తులుగా ఉంటారో, మరియు ఎంత మహోన్నతంగా ఉంటారో కదా. అందుకే 4 సబ్జెక్టుల్లోనూ తీవ్ర పురుషార్థం చేయాలి, పూర్తి మార్కులు సాధించాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. 90% కంటే ఎక్కువ మార్కులు సాధించే వారిని అష్టరత్నాలు అంటారు. 75% నుండి 90% వరకు మార్కులు సాధించే వారిని విజయరత్నాలు అంటారు. వీటిని ఫస్ట్ క్లాస్ ఆత్మలుగా బాబా 2 కేటగిరీలుగా ఉంచారు. గతంలో రైళ్లలో ఫస్ట్ క్లాస్ బోగీలు విడిగా ఉండేవి, ఏసీ బోగీలు విడిగా ఉండేవి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ను తీసేశారు కదా. అందుకే బాబా చెప్పారు, అష్టరత్నాలు అంటే ఏసీ, ఎయిర్ కండిషన్ బోగి లాంటి వారు. మరియు 100 మంది ఫస్ట్ క్లాస్ ఆత్మలు ఉన్నారు. ఈ విధంగా 100 మెంబర్స్ ఆత్మలు ఫస్ట్ క్లాస్ మరియు 8 మంది ఆత్మలు టాప్ క్లాస్. మీలో ఎవరైనా యూనివర్సిటీలో చదివిన చురుకైన విద్యార్థులు ఉంటే వారికి తెలిసే ఉంటుంది, యూనివర్సిటీలో టాప్ 10 విద్యార్థులు ఉంటారు. అలాగే ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో 8 మంది టాప్ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులందరూ దాదాపు సమానంగానే ఉంటారు, కానీ వీరు అత్యంత మహోన్నతమైన వారు. వీరి యొక్క ప్రకంపనాల ద్వారానే ఈ ప్రపంచాన్ని మార్చేస్తారు. విద్యార్థులందరూ ఒకేలాగా ఉంటారు కదా. అచ్చా, ఓం శాంతి.